అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత అధ్యక్ష, ఈరోజు ప్రపంచం మొత్తం ఎంత ఆనందం అంటే అధ్యక్ష, ఎంత ఆనందం అంటే ముఖ్యమంత్రికి అంత ఆనందపడిపోతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు తిడితే ఈయనకి నవ్వులు, ప్రజలు చేస్తే దానికి కూడా నవ్వులు. ఎక్కడంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం సీరియస్నెస్ లేదు, అందుకే రాష్ట్రం దేశం తగలబెడతామని నవ్వుతారు. మీతోనే సమస్య ప్రారంభమైంది. ఏంటండి నవ్వడం? ఇష్యూ ఇలాంటి ఇంత సీరియస్ ఇష్యూ వస్తే నవ్వుతారా మీరు? నవ్వు ఎట్లా వస్తుందంటే మీకు? ఏమన్నా మాట్లాడితే మేము నవ్వలేము, మాకు నవ్వడమే చేత కాదు. అధ్యక్ష, ఏదైతే ఈరోజు ప్రపంచం మొత్తం ఉగ్రవాదం మీద ప్రపంచం మొత్తం నిరసన తెలియజేయడమే కాకుండా ఈరోజు బాంబేలో జరిగినటువంటి ఉగ్రవాదం మీద ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, ఒక మంత్రి రాజీనామా చేయడం, గవర్నమెంట్స్ షేక్ కావడం, దేశమంతా కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయడం, ప్రపంచం మొత్తం చర్చనీయాంశం కావడం, మన పట్ల ప్రపంచం మొత్తం సంఘీభావాన్ని తెలియజేయడం, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అయితే కార్నర్ చేసి ఇది తప్పు జరిగిందని ముక్త కంఠంతో ప్రపంచం మొత్తం ఖండిస్తున్నారు. అలాంటి సందర్భంలో అధ్యక్ష, ఈరోజు ఈ చర్చ ఇక్కడికి వచ్చింది. నిన్న హైదరాబాద్ జరిగినప్పుడు ప్రభుత్వం సోమోటుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఏదైతే ఆక్టోపస్ ఉందో ఆ విషయం మేము మాట్లాడిన తర్వాత అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా డీవియేషన్ ఎక్కడా కాలేదు. ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సపోర్ట్ చేయాలని డైరెక్ట్ సపోర్ట్ చేసుకోండి, నాకేం బాధ లేదు. వై యు ఆర్ సపోర్టింగ్ దెమ్, వై యు ఆర్ అటాకింగ్ దెమ్? నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఓవైసీ గారు గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ సపోర్టెడ్ అండ్ ఆల్సో నీకు నేను ఎందుకు చెప్తాను ఏమేం కనపడలేదు. ఐ వాంట్ టు రిమైండ్ యూ వాట్ దే హావ్ డన్ ఫర్ యూ, అందుకనే వస్తున్నా. అధ్యక్ష, ఈ దేశంలో ఉగ్రవాదం పుట్టింది వారు చెప్పారు. ఎక్కడి ఒక విషయం నేను ఖండం చేద్దాం అనుకున్నా. ముందు అధ్యక్ష, ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు, ఇస్లాం ఉగ్రవాదం లేదు, హిందూ ఉగ్రవాదం లేదు, లేకపోతే క్రిస్టియన్ ఉగ్రవాదం లేదు. ఉగ్రవాదం ఫిలాసఫీ వేరే, దేశాలని మనుషుల్ని డీస్టెబిలైజ్ చేయడం తప్ప ఈ ఉగ్రవాదులకు ఫిలాసఫీ లేదు, రిలీజియన్ పైన నమ్మకం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎవరైనా అలాంటి ఉగ్రవాదం పేరుతో పనిచేస్తూ మతాలను అడ్డం పెట్టుకుంటే అది తప్పని కూడా చాలా గట్టిగా ఖండం చేస్తున్నాను అధ్యక్ష. అందుకని అధ్యక్ష, ఈరోజు బాబ్రీ మసీద్ జరిగింది అధ్యక్ష, అన్ని రాజకీయ పార్టీలు ఖండం చేశాం అధ్యక్ష. ఈరోజు ఇంకో పక్క అధ్యక్ష, ఏదైతే గుజరాత్ లో మోడీ ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష, మోడీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గోద్రా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఖండం చేయడమే కాదు రాజీనామాకు డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ విధంగా మోడీ రాజీనామా చేయాలని దోషని చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. అది అయిన తర్వాత అధ్యక్ష, నేను అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఈరోజు అధ్యక్ష ఆ విషయం అయిన తర్వాత పార్లమెంట్ లో అపోజ్ చేశాం అధ్యక్ష. అంతవరకు స్పీకర్ గా బాలయోగి గారు ఒక యాక్సిడెంట్ లో చనిపోతే తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆ పదవి ఆఫర్ చేస్తే చాలా స్పష్టంగా నిరసనగా స్పీకర్ పదవి కూడా తీసుకోవాలి అధ్యక్ష. ఆ విధంగా మేము ముందుకు పోయాం. ఇది అయింది అధ్యక్ష. ఈ రోజు అడుగుతున్న ఓవైసీ గారిని, కాంగ్రెస్ నాయకుల్ని మొట్టమొదటిసారిగా శిలాన్యాసం చేసింది రాజకీయం కోసం, ఓట్ల కోసం. ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ అక్కడ శిలాన్యాసాన్ని చేపించడం, అక్కడ ఓపెన్ చేసింది ఫస్ట్ ఆయన అధ్యక్ష. అది మీకు జ్ఞాపకం లేదు. రెండో అధ్యక్ష, బాబ్రీ మసీదును కూలగొడుతున్నారు బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ, వీళ్ళందరూ కూలగొడితే దేశమంతా కూడా నిరసన తెలియజేశారు. బీబీసీలో వేశారు, లైవ్ లో వచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు లైవ్ లో అన్ని చూసి బాబ్రీ మసీదు పూర్తిగా కూలగొట్టిన తర్వాత బయట వచ్చాడు తప్ప అంతవరకు మాట్లాడేది. ఓవైసీ ఇవన్నీ మీకు కనపడవు, మీ కళ్ళు చెవులు వినపడడం లేదు, ఇవన్నీ అర్థం కావు మీకు.
ఈ రోజు అలాంటి కాంగ్రెస్ పార్టీ పక్కన చేరడం మీకేమనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, ఎప్పుడో సెక్యులర్ నిలబడ్డారు. నంది గ్రామంలో జరిగితే వాళ్ళ మీద మీరు దాడి చేస్తారు. ముదిగొండ కూడా ఉంది, ముదిగొండ కూడా ఉంది. ముదిగొండలో 7 మందిని చంపితే మీకు అప్పుడు రాలేదు, జ్ఞాపకం రాలేదు. ఇదే ముఖ్యమంత్రి అధ్యక్ష ఈ ఓవైసీ జ్ఞాపకం లేదు అక్బర్కి. ఓల్డ్ సిటీలో ఇదే హౌస్ లో చంద్రారెడ్డి గారు చెప్పారు 300 మందిని చంపి మత విద్వేషాలు రెచ్చగొట్టారని. దానికి బాధ్యుడు ఈ రాజశేఖర రెడ్డి గారని కడప నుంచి మనుషులు తీసుకొచ్చారని చెప్తే మీకు అది జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఈ రోజు మీకు ఇవన్నీ జ్ఞాపకం రావు. నేను అడుగుతున్నా, వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ అమ్మేశారు. దే ఆర్ సోల్డ్ ఆల్ వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ప్రాపర్టీస్. యూ డోంట్ మైండ్, యు ఆర్ సపోర్టింగ్ దెమ్, యూ సపోర్ట్, విల్ సీ. దెన్ అధ్యక్ష ఇంకా కూడా అధ్యక్ష వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే వీళ్ళకు కనపడదు. ఇంకో పక్క వట్టోలిలో బైన్సాలో అతి దారుణంగా చంపేస్తే షార్ట్ సర్క్యూట్ నేను చెప్పడం కాదు, మీ బ్రదరే చెప్పాడు. ఇది షార్ట్ సర్క్యూట్ లో చనిపోయిందని ముఖ్యమంత్రి మాట్లాడారని మీ బ్రదర్ క్రిటిసైజ్ చేశాడు. మీ ఆదిలాబాద్ జిల్లా వట్టోలులో 6 సజీవ సహనానికి గురైన సంఘటనపై సిబిఐ దర్యాప్తు జరిగించడం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటికి నిప్పంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యని ఖండించారు.